శరీరంలో ఉండే వేడి తగ్గించడానికి కూడా చెమటలు పట్టాలి. చెమటలు ఎక్కువగా రావడం వల్ల చర్మం సహజంగానే మెరుపు కూడా వస్తుంది. చెమటలు పట్టకపోయినా ఇబ్బందే. అలాగని మరీ ఎక్కువగా చెమటలు పట్టినా కాస్త అనుమానించాల్సిన విషయమే. కొంతమందికి ఫ్యాన్ తిరుగుతున్నా, ఏసీలో ఉన్నా కూడా చెమటలు పడుతూ ఉంటాయి. శరీరక శ్రమ లేకుండా చెమటలు పట్టడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో చెమటను తొలగించే గ్రంథులు అతిగా పనిచేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. మరి అధికంగా చెమట ఎందుకు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. విపరీతంగా చెమటలు. కొంతమందికి విపరీతంగా చెమటలు పడుతూ ఉంటాయి. వేసవి కాలంలో అందరికీ ఉక్కబోస్తుంది. శరీరానికి చెమటలు పట్టడం మంచిదే. శరీరంలో ఏమైనా మలినాలు, విష పదార్థాలు ఉంటే అవి చెమట ద్వారా బయటికి పోతాయి. శరీరంలో ఉండే వేడి తగ్గించడానికి కూడా చెమటలు పట్టాలి. చెమటలు ఎక్కువగా రావడం వల్ల చర్మానికి సహజంగానే మెరుపు కూడా వస్తుంది. చెమటలు పట్టకపోయినా ఇబ్బందే. అలాగని మరీ ఎక్కువగా చెమటలు పట్టినా కాస్త అనుమానించాల్సిన విషయమే. ఈ వ్యాధి కారణం కావచ్చు. మీకు అధికంగా చెమట పడితే అది హైపర్ హైడ్రోజిన్ ఉందని చెప్పవచ్చు. దుర్వాసనతో కూడిన చెమట పడుతుంది. చెమట బాగా చెడు వాసన వస్తుంది. దీనికి తోడు బ్యాక్టీరియా తోడైతే మరింత దుర్గంధ భారితం పడుతుంది. కాబట్టి వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఏం చేయాలి? ఈ చెమట సమస్యను అధిగమించాలంటే ఎక్కువ సార్లు స్నానం చేస్తూ ఉండాలి. దీనివల్ల ఫ్రెష్ గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. అధిక చెమట సమస్యతో బాధపడేవారు సాధారణంగా సబ్బు కాకుండా మెడిటైడ్ సబ్బులు వాడాలి. అధికంగా చెమట సమస్యతో ఇబ్బంది పడేవారు నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. బాడీ కూడా హైడ్రేట్ గా ఉంటుంది. ధనియా వాటర్. అధిక చెమట తగ్గాలంటే ధనియాల నీరు ఎంతో చక్కగా పనిచేస్తుంది. రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల చెమట ఎక్కువగా పట్టదు. ఖాళీ కడుపుతో ప్రతిరోజు 5 నానబెట్టిన ఎండు ద్రాక్షలు తిన్నా చెమట దుర్వాసన రాకుండా ఉండడమే కాకుండా చెమట ఎక్కువగా పట్టకుండా ఉంటుంది. తీపి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే చెమట ఎక్కువగా పట్టదు.